ప్రైజ్ లాడండి. దేవునికి మహిమ కలిగిందాక చిన్న పేరు స్తోత్రములు ప్రభా. గొప్ప తండ్రి, నీ వాక్ ధర మాట్లాడమని వేసినాం రాల్సిన తండ్రి. ఆమెన్. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువగా అయినది. అయితే రాత్రి నేను చాలా బాధపడుతున్నా. శత్రువులు నా మీద తీర్చిన తీర్పుకు అయ్యో నిజంగానే నేను పాపం చేసి దేవుని కోల్పోయిందేమో, దేవుని మహిమను కోల్పోయిందేమో అని చాలా బాధపడుతున్నా. అర్ధరాత్రి చాలా ఏడుస్తున్నా. నేను ఎప్పుడు రాత్రి అంతా భాషలు మాట్లాడుతూ ఉంటా. చాలా ఏడుస్తున్నా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ ఎందుకు భయపడుతున్నావు? నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన అధికమైనది. నేను నీ శత్రువులని నీ మీద లేసు శత్రువులని వారికి భూమి మీద ఆహారము తినకుండా చేస్తానని చెప్పిండు అన్నట్ల. అయితే నాకు చాలా భయం వేసింది. అలా అంటే ఏంది ప్రభా అని నేను అనుకున్నా. కానీ నీ శత్రువులకి భూమి మీద ఆహారము ఇక ఉండదు అని చెప్పిండు అన్నట్ల. అంటే నాకు భయమైంది. అలా ఎందుకు చెప్తున్నాడు ఏసే అనుకున్నా. కానీ దేవుడు గొప్ప దేవుడు. నా శత్రువులను ఏమన్నా అంటే నేను ఎంత ఓర్చుకుంటే, ఎంత నేను తగ్గించుకొని, ఎంత సహిస్తే దేవుడు అంత మాట అనొచ్చు అనిపించింది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటూ అట్లనే వెళ్ళిపోయినా. కొంచెం ధైర్యం వచ్చింది. కానీ దేవుడైతే ఈసారి నా శత్రువులని వదలడని చెప్పిండు. పక్కా నీ శత్రువులను నేను వదలని బిడ్డ అని అన్నాడు. ఒక స్త్రీ భయంకరంగా నన్ను శోధిస్తుంది, చాలా భయంకరంగా. ఎంత మంచిగా నేను ప్రార్థన చేసిన, ఎంత అప్పటికప్పుడు ఇట్లా చేసేస్తుంది, ఒక నిమిషంలో ఇట్లా తిప్పేస్తుంది అన్నట్ల. అప్పుడు నేను చాలా ఏడ్చినప్పుడు, ఆ స్త్రీ విషయంలో చాలా ఏడ్చినప్పుడు దేవుడు నాతో ఒక మాట అన్నాడు, భయపడకు, నేను నీకు తీర్పు తీర్చను అని అన్నాడు. అయితే అప్పుడు నాకు భయం వేసింది. నాకు తీర్పు తీర్చడంటే అంటే నా శత్రువుకు తీర్పు ఉన్నట్లనే కదా. అంటే దేవుడు నిజం చూడు, మనం ఇక్కడ ఏం చేస్తామో, ఇక్కడ ఏ పాపము చేస్తామో అది మర్చిపోడు దేవుడు. మనం అంటే మనకేం కలుగుతలేదు కదా. నేను ఎంత పాపం చేసినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎవరిని హింసించినా, ఎవరిని ఆత్మీయంగా కూల్చినా నాకేం జరుగుతలేదు కదా. నేను హ్యాపీగా ఉన్నా. నేను చేసే ప్రార్థనలన్నీ దేవుడు వింటున్నాడు, శత్రువును కొడుతున్నాడు అని అనుకుంటున్నా. కానీ దేవుడు నాకు చూపెట్టిన మాట ఏంటంటే, నీకు తీర్పు తీర్చబడదని. పరలోకంలో భయంకరమైన తీర్పు ఉంటుంది. ఒకవేళ తీర్పులోకి వెళ్ళిపోయినామనుకో, పరలోకంలో నరకానికే సాదృశ్యము. అందుకొరకే నాకు భయమై ప్రభువా నీకు వందనాలని ప్రార్థన చేసుకున్నా. నాకు తీర్పు తీర్చబడదంట. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.